తోడబుట్టిన తమ్ముళ్లా ఉన్నాడు, వీడెవడు అనుకుంటున్నారా? పేరు రామలింగం. చూపేంటి అలా దొంగలా ఉంది అనుకుంటున్నారా? ఇతను నిజంగా దొంగేనండి. ఆ బ్యాగ్ ఎట్లని కొట్టేయాలి. ఏంటండి? ఉప్పలు వెళ్ళటానికి బస్సులు ఉన్నాయండి. అర్ధ గంట వరకు డైరెక్ట్ ఉప్పలు పోవడానికి బస్సులు లేవమ్మా. గంట నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇక్కడ మీలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదండి నేను ఇక్కడ ఉన్నది. ఏంటండి? ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే 4 రోడ్ జంక్షన్ ఒకటి వస్తుంది. అక్కడికి వెళ్తే ఉప్పల బస్సులు వర్షాకాలంలో కప్పల్లా కుప్పలు కుప్పలుగా వస్తాయి. సరే, అక్కడికి వెళ్తానండి. ధన్యవాదములు. ఏమండోయ్, ఏంటండి? మీ బ్యాగ్ మర్చిపోయారు. అయ్యో, థ్యాంక్స్ అండి. ఈ ఏరియాలో దొంగలు చాలా ఎక్కువగా ఉన్నారు. బస్ కోసం మీరు నిలబడితే మీ పర్స్ కోసం మీ పక్కనే నిలబడతారు. జాగ్రత్త. అలాగేనండి. పరుసు కొట్టేయడానికి వచ్చి దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులాగా సలహా ఇచ్చాడేంట్రా? అయితే వీడు దొంగ కాదు, దొర అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. వీడికి మతిమరుపు దొంగ. చివరిగా వీడు ఎవరి గురించి వింటాడో మైండ్లో అది తనేనని నమ్ముతాడు. ప్రస్తుతం వీడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడుగా నమ్ముతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇంతకీ మీరెవరండి? ఇక్కడికి వచ్చే బస్సుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. చూసారుగా, ఇదండి వీడి వరుస. హాల్లో ఉన్న వాటిలో టీవీ చాలా కాస్ట్లీగా ఉంది. మిగతా ఇల్లంతా సెర్చ్ చేసి మనం అలా ఖాళీ చేసి ఇల్లంతా ఖాళీ చేద్దాం. ఎవరు కళ్ళ చూడడం? వస్తే రాలేదని నేనెందుకు చెప్తాను? రాలేదయ్యా బాబు. ప్లంబర్ కోసం కూడా కలెక్టర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినట్టు వెయిట్ చేయాల్సి వస్తుంది. నిమిషంలో వస్తాడన్నావు, ఎక్కడా? సరే అయితే త్వరగా పంపించు. ప్లంబర్ కావాలని నీకు చెప్పి ఎంతసేపు అయిందయ్యా? వాటర్ రావట్లేదు. ప్లంబర్ కావాలి, ప్లంబరు. ఏంటి, ఈ పాటికి మా ఇంటికి వచ్చేసి ఉంటాడా? సర్లే. ట్యాప్ రిపేర్ చేయడానికి వచ్చి టీవీ చేసింది. అమ్మో, అర్జెంటుగా ట్యాప్ రిపేర్ చేయాలి, లేకపోతే మా ఓనర్కి మాట వస్తుంది. ఆల్రెడీ ఈడెవడో మా ఓనర్ ఫోన్ చేసి తెగ తిడుతున్నాడు. వాటర్ రావా? ఎట్లా రావో నేను చూస్తా. ఈ ప్లంబర్ గారు ఇంకా రాలేదు. ఇంకా వాడు రానట్టే. నీళ్ళు ఇందాక రాలేదు, ఇప్పుడు వస్తున్నాయేంటి? ఎనీవే వచ్చాయి. వెంటనే టౌన్ తీసుకొచ్చి స్నానం చేసేయాలి. సార్, ఎవరయ్యా నువ్వు? ప్లంబర్ని సార్. నువ్వు వస్తే నీళ్ళు వస్తాయి అనుకున్నాను. నీళ్ళు వచ్చాక నువ్వు వచ్చావా? ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఈ ట్యాప్ ఇప్పుదంటే మన ట్యాప్ పగిలింది. ఎందరో ట్యాప్ బాగా చేసినాం కదా. ఇప్పుడు ఇంటి ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని బయలుదేరాలి, అంతే. ఈ వాచ్మెన్ గారు ఎక్కడ తెచ్చాడు? పొద్దుటి నుంచి కనపడతలేదు. ఈ రోజుకి కనబడ్డు. ఎందుకే? పొద్దుటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని రాత్రే చెప్పాను. ఓహో, 9ంటికి వచ్చి కూరగాయలు తెమ్మంటారా అని అడిగాడు. కోపం వచ్చి ఈ రోజంతా నాకు కనపడకూడదు, కనపడితే చంపేస్తాను అని చెప్పాను. తప్పు జరిగిపోయింది అమ్మగారు. మంచి పని చేసావు. సరే ఉండు, హాల్ తుడిచొస్తాను. అమ్మా, మనం పిన్ని వాళ్ళింటికి వెళ్తున్నాం కదా, ఇప్పుడేం తుడుస్తావు? మరి ఎవరు తుడుస్తారే? ఆ వాచ్మెన్ గాడు వస్తాడు. ఓహో, మరి చెప్పేవేంటి వాడికి? చెప్పాలా? అక్కర్లేదు. వాడిని మనం ఇంట్లో మనుషులా చూసుకుంటున్నాం. వాడు మనల్ని సొంత మనుషులు అనుకోవాలి కదా. అనుకోవాలి కదండి. మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే చనువుంది వాడికి. అలాగే ఇంటి మీద బాధ్యత కూడా ఉండాలి కదా. చూద్దాం ఏం చేస్తాడో ఏంటో. రేపటి నుంచి వాడితో మాట్లాడాలంటే
ఈ రోజు నుంచే వాడు మంచిగా మారాలి. నన్ను పొద్దుటే లేపి కూరగాయల మార్కెట్కి వెళ్ళమంటే గుర్రు పెట్టి 9 దాకా నిద్రపోయాను. నాకు బుద్ధి లేదు. అమ్మగారు నన్ను కొడుకులా చూసుకుంటుంటే నేను పని దొంగలా ఉన్నటువంటి అమ్మగారు చెప్పినట్టు నేను ఈ రోజు నుంచి మంచివాళ్ళ మారాలి, మారి చూపిస్తాను అంతే. మరి అట్లా ఇది తీసుకో. ఏంటమ్మా ఇంత శుభ్రంగా ఉంది? ఆ వాచ్మెన్ తుడుచుంటాడు. నేనే అమ్మగారు. మరి కనపడ్డేమిటి? ఈ రోజు కనపడతాన్నాను కదా. ఆహా, అయితే నీ ట్రీట్మెంట్ బాగా పనిచేసిందనమాట. హలో, అప్పుడే నమ్మితే ఎలా? రేపటి వరకు ఇలాగే ఉండని చూద్దాం. వెళ్దామా? రా. ఏంటో ఆకలి దంచేస్తుంది. ఇప్పుడు ప్లేట్ ముందు కూర్చుంటే ఒక్క మెత్తు కూడా వదలకుండా మొత్తం తినేస్తాను. ఇక్కడ ఫుల్ గా ఆకలి కాలింగు, అక్కడ ఎవడో కాలింగు. పనుండి ఫోన్ చేస్తారు. అసలు వీడు అన్నం ఎలా తింటాడని ఫోన్ చేస్తారో తెలియదు. లంచ్ టైంలో ఫోన్ చేయొద్దని స్ట్రాంగ్ గా చెప్పాలి. హలో, ఎవరండి? ఏమండి రాంబాబు గారు? నేనండి, ఉత్తితి బ్యాంక్ మేనేజర్ సుత్తి సత్యబాబుని. మీరా సార్? నమస్తే. వీడెందుకు చేశాడు ఇప్పుడు? ఏమండి, లంచ్ టైంలో చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చేశావు అంటే మాత్రం ఫోన్ కట్ చేస్తావా? అబే అదేం లేదు సార్. లంచ్ అంటే అదేమో నిద్దామా చేస్తూ మాట్లాడలేకపోవటానికి? అయితే చేస్తూ మాట్లాడండి. పొరపాటున సరే అన్నామంటే లంచ్ అయిపోయినా వీడు సుత్తి అయిపోయి వీడి ఇంటి పేరులో ఉన్న సుత్తి ఫోన్లోకి తెచ్చేస్తాడు. లేదు సార్, మీ ఫోన్ అయిపోయిన తర్వాత తింటాను. వాల్యూస్ ఉన్నవారండి మీరు. థ్యాంక్స్ సార్. మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే చనువు ఉంది వాడికి. అవును, మనకు చనువు ఉంది కదా. గొడ్లు ఇగురు, వైట్ రైస్, ఆకలి తెచ్చేస్తుంది. గుడ్డు సూపరు. అదయ్యా విషయం అయిపోయింది. ఇక అన్నం తినండి. నన్ను ఫుల్గా తినేసి ఇప్పుడు అన్నం తినమంటావురా? ఆకలి ఆకలి ఆకలి. ఇవన్నీ ఎవరో తినేశారే? నేను వండుకుంటే ఇది తినేసిందా? నీకు అసలు బుద్ధుందా? అసలు మీరు తిట్టుకోవడానికి కారణం ఉందా? ఎందుకు తిడుతున్నావు? నువ్వెందుకు తిడుతున్నావు? అసలు నువ్వెందుకు తిడుతున్నావు? నువ్వు అన్నం ఎందుకు తిన్నావు? నేను తిన్నానండి. ఆకలేస్తే తినేస్తావా? ఆ మాట అడగడానికి నువ్వెవరివి? మూగుండి పట్టుకుని నువ్వెవరంటుంది ఏంటేవిడా? గొడవలు అయి ఉంటాయి, అందుకే గీత. నా అన్నం తినడానికి నువ్వెవరు? అసలు మళ్ళీ అదే మాట. తింటే తింటాను, లేకపోతే మానేస్తాను. నా అన్నం నా ఇష్టం. నా అన్నం తినేసి నీ అన్నం అంటావేంటి? ఓయ్, నీ అన్నం నేను తిన్నానా?
అవును నువ్వే తిన్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును నీకే దయ్యం పట్టింది. అందుకే ఇదిగో ఇదిగో మొత్తం 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 మిగిల్చకుండా ఊది పారేసావు. ఇంతకీ ఇంత క్లీన్ గా ఉన్నాయి, తిన్నావా నాకేసావా? అమ్మగారు ఈ రోజు అంతా కనపడొద్దన్నారు కాబట్టి కనపడలేదు. వాచ్మెన్ గది నా బాధ్యత. లేకపోతే నేనే తిని నాకేసానని చెప్పేవాడిని. ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. మార్నింగ్ వంట చూసుకుని బయటికి వెళ్ళాను, ఇప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేశాను. నీ ఫుడ్ తినాల్సిన అవసరం నాకేంటి? నువ్వు తినక నేను తినక పైనుంచి వచ్చి ఆ దేవుడు తింటాడా? ప్రెసెంట్ ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు? నేనున్నాను. ఏమో దేవుడు తిన్నాడు, దొంగ తిన్నాడు, నేను మాత్రం తినలేదు. నువ్వే తిన్నావు. లేదన్నాను కదా, నేను వంట చేసుకున్నాను. అయితేనే ఇది ఉత్తగా వచ్చిందిగా వేస్ట్ చేయటం ఎందుకని మెక్కేసుంటావు. నువ్వు వండింది సాయంత్రానికి దాచేసుంటావు. చిచి, అన్నం తిన్నావు, కూర తిన్నావు, నాకు చక్కగా మాట్లాడతావేంటి? ఛీ, చాలా అసహ్యంగా ఉంది. నేను తినలేదు. అయినా నేను తిన్నాను నువ్వు అనుకుంటే. ఒక్క నిమిషం. హోటల్లో భోంచేస్తే 100-200 తీసుకుంటారు, కానీ నేను నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకో. ఇంకోసారి ఎప్పుడు ఇలా చీప్గా అది తిన్నావు ఇది తిన్నావని అడుక్కు తినేవాళ్ళలా మాట్లాడుకో. అవును నిజంగా చాలా చీపుగా మాట్లాడేశాను. ఇంత చీపుగా మాట్లాడానంటే ఆకలికి ఇంత ఎనర్జీ ఉంటుందా? ఎవరితో అయినా గుళ్ళో ఉన్నప్పుడైనా గొడవ పెట్టుకోవచ్చు, కానీ ఆకలితో ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోకూడదు. అయ్యో, చైన్ తెగిపోయిందా? ఇది మన వల్ల వదిలే. సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు షాప్ లో అతికించమంటాను. వాడిని మనం ఇంట్లో మనుషులా చూసుకుంటున్నాం, వాడు మనల్ని సొంత మనుషులు అనుకోవాలి కదా. అనుకుంటున్నాను అమ్మగారు. చైన్ని సాయంత్రం వెళ్ళి మీరు ఎతికించుకుని రావడం కాదు, ఇప్పుడే వెళ్ళి నేను ఎతికించుకొస్తాను. నీ బిడ్డ నేను. అమ్మగారు, ఈ రోజు మొత్తం సాయంత్రం వరకు కనపడొద్దన్నారు కదా, అయ్యగారికి కూడా కనపడను. మీకోసం ఈ మాత్రం చేయలేనయ్యా. వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్తున్నాను అంతే. చైనేది ఇక్కడ పెట్టాలి. చైన్ పడిపోయిందే, మగదై ఉంటుంది. నోరు పారేసుకోవటమే కాదు, చైన్ కూడా పారేసుకుంటుంది. ఇచ్చేద్దాం. నిన్ను పట్టుకుంటే సిగ్గుపడాలి కానీ చైన్ పట్టుకుంటే సిగ్గెందుకు పడాలి? నేను తిట్టింది చైన్ పట్టుకున్నందుకు కాదు, చైన్ కొట్టేసినందుకు. కొట్టుకురావడం ఏంటి? చైన్ ఇక్కడ పడింది, తీశాను, నీకు ఇద్దామని అనుకున్నా, నీ లోపల నువ్వు వచ్చేసావు. ఆహాహా, నేను లోపల పెట్టిన చైన్ బయటికి ఎలా వచ్చిందో చెప్పు. రైల్వే ఎంక్వైరీలో ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని అడిగినట్టు ఈ చైన్ బయటికి ఎలా వచ్చిందా అని నన్ను అడుగుతావేంటి? ఎందుకు అడగను? అడుగుతాను. ఎలా వచ్చింది చెప్పు. మంగా నిలువెత్తు మనిషిని నిలదీస్తావేంటి? అంటే నేను దొంగతనం చేశాను అనుకుంటున్నావా? లేకపోతే ఒలింపిక్స్ వెళ్ళి కొట్టుకొచ్చావు అనుకోవాలా? నేను నిజంగా దొంగతనం చేయలేదు. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను. కొట్టేయడం నేర్చుకున్న వాడికి ఒట్టేయడం నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కావాలంటే దేవుడి ముందు దీపం ఆర్పేస్తాను. ఎక్కడ దీపం? ఎక్కడ ఎక్కడ? చాలా గొప్పలో దీపాలు ఆర్పేస్తావు. నాకు తెలియక నువ్వు ఇంకా మంచోడు అనుకున్నాను. మంగా యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్వు ఈ గీత క్రాస్ చేసి వచ్చి నా చైన్ కొట్టేసిన తర్వాత నేను లిమిట్స్ క్రాస్ చేస్తే తప్పే ఉంది చెప్పు. అనవసరంగా నాకు కోపం తెప్పించొద్దు. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు. నీకు కోపం రాకపోయినా నువ్వు మనిషివి కాదు. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే మాత్రం నా పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళతో చెప్పేస్తాను. ఏమని చెప్తావు? నేను దొంగతనం చేస్తే తను తిట్టింది అనే? దొంగతనం చేశానని ఎన్నిసార్లు అంటే బాగుండదు చెప్తున్నా. అంటాను, 1000 సార్లు అంటాను. నువ్వు దొంగ 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 దొంగ. నువ్వు మాట మీద నిలబడవు. ఏంటి
1000 సార్లు అంటానని ఓన్లీ 5 సార్లే అన్నావు. హలో, నేను 5 సార్లు అంటే 1000 సార్లు అన్నట్టు గుర్తు పెట్టుకో. చా, నువ్వు ఒక్కసారి దొంగ అన్నంత మాత్రం మంచి రాంబాబు దొంగ రాంబాబు ఎలా అవుతాడు? అవడు. అవ్వడు. దారికొచ్చావు. అందుకే నీ గురించి దొంగ అని బయట పెద్ద పోస్టర్ వేయిస్తాను. ఎందుకు? అప్పుడు అందరూ నిన్ను దొంగ రాంబాబు అంటారు కదా, అందుకు. ఈ టైంలో ఎవడో ఇందులో మై ఫ్రెండ్ అని ఉంది అంటే వీడిన ఫ్రెండ్ అనమాట. ఒరే నేను చెప్పిది జాగ్రత్తగా విను. ఎన్నదే జాగ్రత్తగా గుర్తు కూడా పెట్టుకో. పెట్టుకుంటాను. నువ్వు ఒక దొంగవే. అవునా? ఒరే ఈ రోజు పొద్దున్నే నువ్వు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. అదే నువ్వు ఇప్పుడు నిన్నురా. అంటే నిజంగా నేను వాచ్మెన్ కాదా? కాదురా, లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తినట్టు నువ్వు బయటికి వెళ్ళి దశావతారాలు ఎత్తుతూ మమ్మల్ని కంగారు పెడతావు. విష్ణుమూర్తి అంటున్నావేంటి? ఒరే 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 పొరపాటు అన్నానురా. ఇప్పుడు నువ్వు పొరపాటు ఇష్టమూర్తి అనుకుని ఇష్టమూర్తి అవుతారు ఎత్తగరా బాబు. కరెక్ట్ గా చెప్తా నేను. నువ్వు ఒక దొంగవే. మేము వచ్చేసరికి ఆ ఇంట్లో విలువైన వస్తువులన్నీ మూట కట్టేసి తలుపు గెడ తీసి ఉంచు. అలాగే ఆ అడ్రస్ మెసేజ్ పంపడం మాత్రం మర్చిపోకురా బాబు, మేము రావాలి కదా. ఒక్క నిమిషం. బయట ఏదో చప్పుడవుతున్నట్టుందే. ఏ పిల్లో ఎలకో అయ్యుంటుందిలేమ్మా. దొంగ ఉండడు కదా. దొంగ ఎక్కడొస్తాడమ్మా? మన తలుపు గడి వేసింది, పైగా బయట వాచ్మెన్ ఉన్నాడుగా. ఏంటి సామాన్లు ఎక్కడున్నాయి? ఎవడు మూట కట్టాడు అదవా? వాచ్మెన్ నేను ఉండగల జరగటానికి వీల్లేదు. గడి తీసింది ఏంటి? నేను ఒప్పుకునే సమస్య లేదు. దొంగ వెదవులు దొంగతనానికి వచ్చినట్టున్నారు. ఆడు మొహం చూడు మొహం. గొడవలు తెచ్చాం. ఎరా సామాన్లు చదివావా? పట్టాను. దొంగ 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 దొంగ. ఒరే మమ్మల్ని పట్టుకున్నావేట్రా? దొంగను పట్టుకుపోతే మూతి పెట్టుకుంటారా? ఒరే మేము నీ ఫ్రెండ్స్ రా. మీరు నా ఫ్రెండ్స్ అయితే నాకు గుర్తుండాలిగా. ఒరే ఎదవా నీకు మతుమారుపురా. మీరు దొంగలే. దొంగ 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 దొంగ. ఒర్రే వాళ్ళు వచ్చేస్తారా? వదలరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మగారు దొంగ ఎదురు పారిపోతారండి. ఒరే నువ్వు గజనీకి అన్నయ్యని తెలుసుకుంటే అనవసరం వచ్చా తప్పు. దొంగ 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 దొంగ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారండి మేడం. దొంగ ఎదురు తప్పించుకున్నారు. నువ్వెవరు? అలా అడిగారండి మేడం. నేను మీ వాచ్మెన్ని. నువ్వు మా వాచ్మన్ ఏంట్రా? నీకన్నా పిచ్చి పట్టిందా? రాయండి మేడం. బుద్ధి వచ్చింది మేడం. ఇక నుండి సొంత మనుషుల బాధ్యత కొంటాను మేడం. ఎవరా నువ్వు? పొంతం లేకుండా వింత వింతగా మాట్లాడుతున్నా. నా మీద కోపం తగ్గించుకోండి మేడం. నేను మారిపోయాను మేడం. అందుకే కదా పొద్దున హాలు మొత్తం దుడుచుకుంటూ వచ్చాను. ఏంటి హాలు నువ్వు తుడిచావా? అవును, అన్నం కూడా నేనే తిన్నాను. అనవసరంగా నన్ను రాంబాబు. మీ చైన్ కూడా నేనే తీశాను మేడం. నువ్వు అనవసరంగా నన్ను అన్నావు. నువ్వాగో. అసలు ఆ చైన్ నువ్వెందుకు తీసావు? అంటే బాగా చేసుకుని వద్దామని. నువ్వు బాగు చేయించుకురావడం ఏంట్రా? నిజం చెప్పరా, అసలు ఎవరా నువ్వు? ఎవరేంటి వాచ్మెన్ని? మీరు రేపటి వరకు కనపడద్దన్నారుగా మేడం. దొంగలు రాకపోతే నిజంగా రేపటి వరకు కనపడేవాడిని కాదు. నేను కనపడదన్నది మా వాచ్మెన్ కదా. మీ వాచ్మెన్ నేనే కదా. ఎవరా నువ్వు? అసలు ప్రాబ్లం ఏంటి? అడుగుతుంటే చెప్పవేట్రా? చెట్టే తన కాసిన కాయల్ని నువ్వెవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తాను మేడం? ఏం సమాధానం చెప్తాను సార్? ఇక్కడ కాయవర్రా? నేను. చెట్టెవర్రా? మీరు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా అంటే చెట్టు కాయ అని చోటు చెప్తావేంట్రా? విడి, విడి, ఇదిగోనే.
చేయమంటావా? మీకోసమే కష్టపడి దొంగలు పట్టుకుంటే మీరు నన్ను దొంగం చేసి పోలీసులు పిలుస్తారంటారా? ఇంతకాలం నుంచి మీ దగ్గర వాచ్మనే చేస్తుంటే మీరు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? ఏం చేస్తే మీరు నన్ను వాచ్మెన్ గా ఒప్పుకుంటారు సార్? ఒక్క నిమిషం సార్. ఫోన్ వచ్చింది, మాట్లాడుకొచ్చామా? హలో, ఒరే యదవా, ఫోన్ చేసి ప్లాన్ అంతా చెప్పి నీ దగ్గరకు వస్తే అలా చేసేవారా? ఎలా చేశాను? నువ్వు ఫోన్ ఎప్పుడు చేసావు? ప్లాన్ అని చెప్పావు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చావురా? నేను అసలే ఇక్కడ చాలా టెన్షన్ పడుతున్నాను రా. మమ్మల్ని టెన్షన్ లో పెట్టి నువ్వు టెన్షన్ ఉన్నానంట పెట్టరా? ఇక్కడ మా ఓనర్లు నన్ను వాచ్మెన్ కాదు అంటున్నారు. ఒరే యదవా, నువ్వు వాళ్ళ వాచ్మెన్ కాదు కాబట్టి వాచ్మెన్ కాదు అంటున్నారా? అంటే నేను అవన్నీ దొంగవే. అయితే ఇక్కడికి దొంగలు వస్తే ఇందాక నేను ఎందుకు పట్టుకున్నాను? నీకు మధ్యపరపు ఎక్కువైపోయి నీతో పాటు దొంగతనం చేయడానికి వచ్చిన మమ్మల్ని కూడా పట్టుకున్నారు యదవా. నిజమా? నిజం అంటావేట్రా? పచ్చి నిజం. సారీ అండి, నేను మీ వాచ్మెన్ కాదంట, మరి దొంగనంట. ఛీ, ఇట్రా. ఆ, మరి ఇందాక వాచ్మెన్ అన్నావు. నాకు మతి మరపంట. ఆ విషయం ఇప్పుడు నీకెవరు చెప్పారు? నేను ఇందాక దొంగ నడిచాను కదా, వాళ్ళని పట్టుకున్నాను, వాళ్ళు చెప్పారు. వాళ్ళకి నీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసురా? వాళ్ళు నా ఫ్రెండ్స్. నన్ను దించుతారా? వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. దొంగతనానికి వచ్చి పెళ్లి చూపులకు వచ్చినట్టు 4 మాటలు మాట్లాడి వస్తానని చెప్పి వెళ్ళిపోతే బాయ్ అని చెప్పి సాగనంపడానికి మేమేమైనా పిచ్చోడవారా? మంగర్. సూపర్ చెప్పారు మేడం. ఆ సినిమా బాగుందిరా. ఇప్పుడు మీరు అందరూ నన్ను ఎందుకు కొట్టారు? పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది అనుకుంటే సబ్బు కొంటే చాక్లెట్స్ ఫ్రీ అన్నట్టు స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా వచ్చారు. చేసుకోబోయే అమ్మాయికి పిల్లలుంటే ఎవరైనా భారం అనుకుంటారు.